హలో అండి. నేను మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోపోనోపోనో హీలర్. సో, ఈరోజు మీ ముందుకొచ్చేసాను ఒక అద్భుతమైన మేనిఫెస్టేషన్ టెక్నిక్‌తో. చాలా ఈజీ, సులభమైన టెక్నిక్ అండి. ఒక్కసారి చేస్తే సరిపోతుంది. బట్ దాన్ని రోజు మీరు చూస్తూ ఉంటే సరిపోతుంది. సో, అదేంటి? ఆ టెక్నిక్ ఏంటి? బాక్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అంటారండి. ఈ బాక్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్‌కి మీకు కావాల్సింది జస్ట్ ఒక పెన్ను, ఒక పేపర్ అంతే. సో, ఈ బాక్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ మనకు అన్ని యొక్క అంటే మేనిఫెస్టేషన్‌లో మనకు కొన్ని స్టెప్స్ ఉంటాయండి. ఆ స్టెప్స్ అన్నిటిని ఈ ఒక్క టెక్నిక్‌లోనే మనకు అన్నీ కవర్ అవుతుంది. మీరు ఏదైనా ఇంతకుముందు టెక్నిక్స్ చూసినట్లయితే 369 అవ్వచ్చు, 888 అవ్వచ్చు, 555 టెక్నిక్స్ అవ్వచ్చు. వీటిలో మనం ఏం చేస్తాం? మనకు కావాల్సిన కోరికని అఫర్మేషన్ రూపంలో రాసి రోజు దీన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఆ టెక్నిక్‌కి, ఈ టెక్నిక్‌కి ఏంటి డిఫరెన్స్? ఎందుకు ఇది ఇంత పవర్‌ఫుల్ అంటే, ఎప్పుడైనా కూడా మనం మేనిఫెస్టేషన్ చేస్తున్నాం, ఏదైనా టెక్నిక్ పాటిస్తున్నాము అంటే, మనం ఆ ఫీలింగ్, ఆ వైబ్రేషన్‌లో వైబ్రేట్ అవ్వాలి అంటూ ఉంటారు. కరెక్ట్? సో, మనం ఆ టెక్నిక్స్ చేస్తున్నప్పుడు, ఆ టెక్నిక్ చేసినంత సేపు మనము వైబ్రేట్ అవ్వుతాం. సో, మిగతా టైం అంతా మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాం? సో, 24 గంటలో 1 గంట మాత్రమే విజువలైజేషన్, అఫర్మేషన్స్ అన్ని టెక్నిక్స్ మీకు నచ్చినవి చేసి 23 అవర్స్ నాకు అవ్వట్లేదు, నాకు జాబ్‌లో హ్యాపీనెస్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు, సాలరీ ఇంక్రిమెంట్ లేదు, పిల్లలు చదువుకోవట్లేదు, హస్బెండ్ ఇంకా ఎక్కువగా అప్పులు చేస్తున్నారు. ఈ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటే మన మేనిఫెస్టేషన్స్ ఎప్పుడూ అవ్వవండి. మేనిఫెస్టేషన్స్ ఎప్పుడూ కూడా మనకు నిజం అవ్వాలంటే మనం ఎప్పుడు కూడా హై వైబ్రేషన్స్‌లో పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉండాలి. సో, అలాంటి ఫ్రీక్వెన్సీ, అలాంటిది వైబ్రేషన్ టెక్నిక్ చేసేటప్పుడే మనకు కలిగించేదే బాక్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. సో, ఫస్ట్ మీరు ఒక పేపర్ తీసుకోండి. ఏ కలర్ పెన్ అయినా యూజ్ చేయొచ్చు మీ యొక్క మేనిఫెస్టేషన్‌కి. సో, నేను ఇక్కడ ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా మీరు బాక్స్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీ పేపర్‌కి రైట్ సైడ్‌లో డేట్ వేసుకోండి. అంటే మీరు ఈరోజు ఈ టెక్నిక్ చేస్తున్నారంటే ఈరోజు డేట్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్‌లో 3 సార్లు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయాల్సి ఉంటుంది. ఓకే. వేసిన తర్వాత బాక్స్‌కి మీరు నంబరింగ్ వేయాలి. ఫస్ట్ ఇక్కడ 1, 2, 3, 4 అండి. ఫస్ట్ నంబర్ 1 దగ్గర మీ యొక్క గోల్ రాయాలి. సో, గోల్ అంటే మీ కోరిక, మీ మేనిఫెస్టేషన్, మీ డిజైర్ ఏంటి? నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, నేను ఎగ్జామ్స్ క్లియర్ చేయాలి, హైయెస్ట్ పర్సంటేజ్ ర్యాంక్ రావాలి, నాకు పలానా వ్యక్తితో మ్యారేజ్ జరగాలి, నేను మనీని మేనిఫెస్ట్ చేస్తున్నాను, నాకు వాళ్ళు మనీ ఇవ్వాలి. వాట్ ఎవర్ మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక అనేది రాయాలి. లైక్ అంటే ఒక అఫర్మేషన్ రూపంలో రాయాలండి. థ్యాంక్ యూ, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చినందుకు. ఆల్రెడీ జరిగిపోయినట్టునే రాయాలి మన కోరికలు. థ్యాంక్ యూ యూనివర్స్, నాకు నా మనీ నా దగ్గరికి వచ్చేసినందుకు. మీరెప్పుడు కూడా నాకు ఇవ్వాల్సినోళ్ళు ఇచ్చేసినందుకు ఇలా రాయొద్దండి. మన మనీ మన దగ్గరికి వచ్చేసినందుకు, మన బ్యాంక్ అకౌంట్‌లోనో, క్యాష్ రూపంలోనో వచ్చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను అనుకున్న వ్యక్తితో నాకు వివాహం జరిగినందుకు కృతజ్ఞతలు. నేను ప్రతి నెల ₹1,00,000 సంపాదిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను నా ట్రేడింగ్‌లోనో, నా స్టాక్స్‌లో ఇంత ప్రాఫిట్ పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను నా రియల్ ఎస్టేట్‌లో ఇన్ని ప్లాట్లు అమ్మినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఎగ్జాంపుల్స్. అలా మీ యొక్క కోరిక ఇక్కడ రాయాలి. గోల్ ఫస్ట్ నెంబర్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 2 ఎండ్ రిజల్ట్. అంటే ఎండ్‌లో మనకేం కావాలి? మన కోరిక అంటే డబ్బులు వచ్చేసాయి, మన బ్యాంక్ అకౌంట్‌లో కనిపిస్తున్నాయి. సో, రిసీవ్డ్ మనీ, నా బ్యాంక్ అకౌంట్‌లో ఇంత బ్యాలెన్స్ కనిపిస్తుంది, నేను ఈ వ్యక్తితో పెళ్లి చేసేసుకున్నాను, నాకు గవర్నమెంట్ జాబ్‌లో పలానా పొజిషన్‌లో ఉద్యోగంలో నేను మొదటి జీతం తీసుకున్నాను. సో, ఎండ్ రిజల్ట్ మనకు ఆల్రెడీ వచ్చేసింది, అక్కడ ఉన్నాము, తీసేసుకున్నాము. ప్లాట్లు నేను అమ్మేశాను, దాని కమిషన్ తీసుకున్నాను. స్టాక్స్, ప్రాఫిట్స్‌లో నాకు అత్యంత అద్భుతమైన ప్రాఫిట్, ఎప్పుడూ చూడని ప్రాఫిట్ నేను అందుకున్నాను. ఈ విధంగా మనం ఎండ్ రిజల్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. నెంబర్ 3 వచ్చేసి మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్. మీకు ఆ కోరిక నెరవేరితే ఎలా ఫీల్ అవుతారు అనేది చాలా ఇంపార్టెంట్. సో, మన కోరిక నెరవేరింది అనుకోండి, మనకేమేమి ఫీలింగ్స్ ఉంటాయి? చాలా సంతోషంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం, అచీవ్ చేశాము, నేను సాధించాను, అచీవ్మెంట్, ప్రౌడ్, గర్వంగా ఫీల్ అవుతున్నా, నా కోరిక నెరవేరింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా ఫ్యామిలీని అంతా హ్యాపీగా ఉంచగలిగాను అనేసి ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా మీరు
ఇవి పెట్టాలి. అంటే హ్యాపీ, సాటిస్ఫైడ్, జాయ్‌ఫుల్, ఎక్సైటెడ్ ఇలాంటి అన్ని ఫీలింగ్స్. అంటే మీ కోరిక నెరవేరితే మీరు ఏ ఫీలింగ్స్ ఉంటాయి అనేది ఇక్కడ నెంబర్ 3లో మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫీలింగ్స్‌లో వైబ్రేట్ అయినప్పుడు మన యొక్క మేనిఫెస్టేషన్ ఫాస్ట్‌గా జరుగుతుంది. సో మీరు ఫీలింగ్స్ అనేటివి చాలా అద్భుతంగా మెన్షన్ చేయండి. నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. నా కోరిక నెరవేరినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను గర్వంగా ఉన్నాను. నా పేరెంట్స్ నా గురించి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నందుకు. నేను అద్భుతంగా హ్యాపీగా ఉన్నాను. నేను ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్నందుకు, ఈ కోరిక నెరవేరినందుకు. ఈ విధంగా మీ ఫీలింగ్స్ అన్నీ ఇక్కడ ఎక్స్‌ప్రెస్ చేయండి. నెంబర్ 4 వచ్చేసి ఆ కోరిక నెరవేరినందుకు మనము కృతజ్ఞత చెప్తున్నాం. యూనివర్స్‌కి, మన పేరెంట్స్‌కి, మన ఇష్ట దైవానికి. ఎప్పుడు కూడా మీరు మేనిఫెస్టేషన్ ప్రాసెస్‌లో గ్రాటిట్యూడ్ అనేది చాలా పెద్ద ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఎవ్రీ డే మీరు చెప్పండి, థ్యాంక్ యూ. నాకు ఈ కోరిక నెరవేర్చినందుకు యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్. పేరెంట్స్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత అద్భుతమైన లైఫ్‌నిచ్చినందుకు థ్యాంక్ యూ అని మనకు మన ఇష్ట దైవానికి, మన తల్లిదండ్రులకి, యూనివర్స్‌కి కృతజ్ఞత తెలపడం వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ఎనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్. ఏ మేనిఫెస్టేషన్ టెక్నిక్ తీసుకున్నా కృతజ్ఞతా భావం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మీరు ఈ బాక్స్ మేనిఫెస్టేషన్‌లో మీరేం చేస్తున్నారు, మీ కోరికను మెన్షన్ చేస్తున్నారు, ఎండ్ రిజల్ట్ మెన్షన్ చేస్తున్నారు. ఆ కోరిక నెరవేరిన తర్వాత మీ యొక్క భావాలు ఎలా ఉంటాయి, మీరు ఎలా ఫీల్ అవుతారు, మీ ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అవుతారు, మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతారు, ఆ ఫీలింగ్స్ అన్నీ ఎక్స్‌ప్రెస్ చేస్తూ లాస్ట్‌లో యూనివర్స్‌కి మనకు ఆ కోరిక నెరవేర్చినందుకు కృతజ్ఞత భావం చెప్తాము. ఇలా మీరు ఈ బాక్స్ మేనిఫెస్టేషన్ పేపర్‌ని చేసుకున్న తర్వాత ఈ పేపర్ ప్రతిరోజు మీ కళ్ళ ముందు కనిపించేలాగా పెట్టుకోండి. అంటే మీరు వర్క్ చేసే ప్లేస్‌లో అయినా, మీరు దిండు కింద అయినా పెట్టుకోవచ్చు. ఈ పేపర్ అనేది మీ కోరిక నెరవేరేంత వరకు ఈ పేపర్ మీ దగ్గర ఉండాలి. ప్రతిరోజు ఈ పేపర్‌ని చూడాలి, గోల్‌ని థింక్ చేయాలి. ఆ గోల్ ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుందో విజువలైజ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఎలాంటి ఫీలింగ్స్ వస్తుందో ఆ కోరిక నెరవేరితే అది చెప్పాలి. గ్రాటిట్యూడ్ తెలపాలి. రోజు మీ కోరిక నెరవేరేంత వరకు ఈ ప్రాక్టీస్ అనేది చేయాలి. ఇన్‌స్టంట్‌గా మీ ఎనర్జీ అనేటివి వైబ్రేషన్ అనేది పెరుగుతుంది. మీరు యూనివర్సల్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయినప్పుడు యూనివర్స్ క్వాంటమ్ పాసిబిలిటీస్‌లో ఒక పాసిబిలిటీ మీకు కనెక్ట్ అయ్యేలాగా చేస్తుంది. సో పదే 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 మనం చెప్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకది రియాలిటీలోకి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.